ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరగనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించేసి జగన్మోహన్ రెడ్డి గారి వెహికలే తొక్కుకుంటా పోయి ఆ మనిషిని చంపింది అని చెప్పేసి ఎంత అభూత కల్పనను ఎంత అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో ఏటూగా పెట్టి ఆ కేసులో ఆ కారులో ఉన్న ప్రతి వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చు. ఎవరికైనా సంబంధం ఉందా? ఒకవేళ నిజంగా కేసు పెడితే బండి ఓనర్ ఎవరో ఓనర్ మీదను డ్రైవర్ మీద పెడతారా? అంటే ఓ బస్సుకి యాక్సిడెంట్ అయితే ఆ బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం దేశం పోయి జైలు వేస్తారా? బ్రహ్మనాయుడు గారు, మీరు ఎప్పుడైనా చూసారా ఇంత? మీరు డిబేట్లలో లేకపోతే టీవీలలో ఇన్ని చోట్ల ఎన్నో రిపోర్ట్ చేసి ఉంటారు కదా మీరు. అంటే ఇక్కడ చిన్నరెడ్డి గారు, ఇప్పుడు డ్రైవరు ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నారో అతనిది తప్పు లేదంటారా ఫస్ట్ థింగ్? ఆ తర్వాత డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదంటారా మన కారు కింద ఒక మనిషి పడ్డాడని? కనీసం ఆయన అప్పుడు ఆగి పరామర్శించేటువంటి బాధ్యత ఆయనకి లేదంటారా? సార్ అసలు డ్రైవరు ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కానీ అసలు జరిగితే కదండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి. అసలు వారికి సంబంధం లేకుండానే అది జరిగినట్టుగా ఏ టెక్నాలజీ ద్వారా చూపించినటువంటి దాన్ని రకరకాలుగా మీడియాలో చర్చలు పెట్టి గందరగోళంగా చేసి ఏ టెక్నాలజీ కారు కింద పడింది, ఏ టెక్నాలజీ ఇంకా నమ్ముతున్నారు మీరు? మరి కారు మీద మనుషులు ఎక్కింది కూడా ఏ టెక్నాలజీనా? లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కారులో లేరు, ఆయన కూడా ఏ టెక్నాలజీతో కూర్చోబెట్టారంటారేంటి? సార్ బ్రహ్మనాయుడు గారు, ఏఐ టెక్నాలజీ ద్వారా ఎందుకు జరిగింది అనేది మేము భావిస్తా ఉన్నామంటే, మీరు ఆ దృశ్యాలు చూడండి. అతను ఎప్పుడైతే ఆ కాలు మీద కాలు వేసుకున్న దగ్గర మనకి ఆ విజువల్స్ కనపడతా ఉన్నాయి. ఎక్కడైనా భుజం మీద అతనికి ఎక్కడా రక్తపు మరక లేదు. అలాగే అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు ఎక్కడా రక్తపు మరక లేదు. అతని షర్ట్ చేతి మీద రక్తం మరకటే సరే తుడుచుకుపోయిందేమో అనవచ్చు. ఇక్కడ వచ్చేసరికి భుజం మీద అంతా కూడా, కారు దగ్గర వచ్చేసరికి భుజం మీద అంతా రక్తపు మరకలు, షర్ట్ అంతా కూడా రక్తపు మరకలతో ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నా రక్తపు మరకలు? కారు కింద ఉన్నప్పుడేమో ఉన్నాయి, అక్కడికి వచ్చేసరికేమో మనిషి బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకొని ఆ మేనల్లుడికి ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ కూడా రక్తపు మరక అనేది లేదు. అంటే ఇప్పుడు మీ అనుమానం ఏంటి చెప్పండి నాకు. కాదు, మీరు ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పండి, మీ అనుమానం ఏంటి? సార్ మా అనుమానం కాదు సార్, ఆయన భార్య మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఆమె వాస్తవాలన్నీ ఆమెకు తెలుసు కాబట్టి 50 మంది లోకేష్ మనుషులు వచ్చి ఆమెని మాట్లాడి ఈ రకంగా చెప్పమని చెప్పేసి పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమంటే, ఇది నేను అలా చెయ్యను అని చెప్పేసి ఆమె చెప్పి పంపించినటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. ఇదంతా కూడా మా నాయకులంతా కూడా ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉన్నారు కదా అక్కడ. వారందరూ అక్కడ ఉండగానే 50 మంది వచ్చినటువంటి పరిస్థితి. వచ్చి వారు దౌర్జన్యంగా వచ్చి ఆమెతోటి మాట్లాడి సంతకాలు పెట్టమంటే ఆమె నా భర్త పోయి నేను మరణం చెంది, నా భర్త మరణం చెంది నా బాధలో నేనుంటే ఈ సంతకాలకు వాళ్ళేంది, లోకేష్ గారు పంపించడం ఏంది, మీరేంది అని చెప్పేసి ఆమె దబాయించి గొడవ చేస్తే అప్పుడు వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. కావాలంటే ఆ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. వెంగళాయపాలెం అనే ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. మీకు కావాలంటే 4 ఫోన్ నెంబర్లు ఇస్తా, ఇప్పుడు లైవ్ కాల్ తీసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, జరిగిన సందర్భం ఏదైనా కావాలంటే నెంబర్ ఇస్తా, నా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ నెంబర్ ఇస్తారా లేకపోతే సామాన్య ప్రజలు ఇస్తారా? సార్ సామాన్య ప్రజల ఆడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ వాస్తవాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఈ వాస్తవాలు సార్ మేము మాట్లాడు. అయితే అంబులెన్స్ లో ఏదో జరిగింది అని చెప్పేసి సింగయ్య గారి భార్య ఆరోపిస్తున్న ఆరోపణలు, అది వైసీపీ ఏమీ స్క్రిప్టెడ్ ఆరోపణ కాదు, ఆవిడ సొంతంగానే ఆరోపిస్తున్నారు అని చెప్పేసి అంటారు మీరు. సార్ బాధితురాలు ఆమె భర్తను కోల్పోయి ఉంది, వాస్తవాలు మాట్లాడతారు. కానీ దానికి సంబంధించి అభూత కల్పనలన్నీ తీసుకొచ్చి ఏ టెక్నాలజీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేటటువంటి పరిస్థితిని ఆమె అంగీకరించలేక, అయ్యో నా భర్త పోయి ఒక పక్క నేను బాధపడతా ఉంటే పేద ప్రజల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిని నా భర్త ఆయన కారు కింద పడ్డారని చెప్పేసి చనిపోయాడని చెప్పేసి ఆ బండం వేస్తున్నారని చెప్పేసి ఆ మహానుభావుని ఒకసారి కలవాలి, ఆయనకి చెప్పుకోవాలి అని చెప్పేసి కలిసినటువంటి దాన్ని కూడా వేరే రకంగా తీసుకుపోయి దాన్ని మాట్లాడితే మేము చేయగలిగేదేం లేదు. నిజంగా నాకు డౌట్ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారా సింగయ్య గారి భార్యని? ఆవిడే వెళ్ళి కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారే పిలిపించుకున్నారా లేకపోతే వారే వెళ్ళి కలిసారా?
సార్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకోలేదండి. ఆల్రెడీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కునిచ్చి వాళ్ళకి ఆ కుటుంబాన్ని పోయిన మనిషిని తీసుకురాలేము, సంతాపాన్ని తెలియపరిచి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం జరిగింది. ఓకే. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసులు పెట్టారో ఆమె అంతటా ఆమె అయ్యో మా భర్త చనిపోయిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారంట, పోయి ఆ మహానుభావుని కలిసాయా, పొరపాటు ప్రభుత్వం చేసిందో ఎవరు చేశారో మాకు తెలీదు, ఇదిగో ఈ రకంగా మా ఆయన అంబులెన్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నారు, అంబులెన్స్ ఎక్కిన తర్వాత ఏమైందో తెలియదు అని చెప్పేసి అనుమానాన్ని వెలిపించామా, నీకేమీ సంబంధం లేదయ్యా, వీళ్ళు అనవసరంగా నీ మీద కేసులు పెట్టారని చెప్పేసి ఆమె బాధపడుతూ పోయి ఆమె చెప్పుకున్నటువంటి పరిస్థితి. రైట్, మళ్ళీ వస్తాను. మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర